వాళ్ళంతా సర్కార్ బడుల్లో చదువుకున్నోళ్ళు. పేదరికాన్ని ప్రాణాన్ని లెక్క చేయకుండా అనుకున్నది సాధించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి జాతీయ జెండాను ఎగరవేశారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. దేశం రాష్ట్రం పేరుని మల్లోపారి దునియాకు పరిచయం చేశారు. ఎవరెస్టు పర్వతాన్నెక్కి రికార్డు సాధించిన సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు, బంధువులు. బొకేలిచ్చి అభినందించారు. మొత్తం 14 మంది ఎవరెస్ట్ మీదికి ఎక్కారు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేశారు. అంబేద్కర్ బొమ్మను కూడా పెట్టారు. ఈ టీంలా 2 అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు ఉన్నారు. మాసప్ ట్యాంకులున్న సోషల్ వెల్ఫేర్ ఆఫీసులా విద్యార్థులను సన్మానించారు 2 రాష్ట్రాల సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీలు. తమ విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మిగిలిన వాళ్లు కూడా ఇట్లనే మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగినా మన వాళ్ళు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వెనక్కి రావడం క్షేమంగా అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ మంచి ఫీలింగ్స్ని ముందుకు తీసుకెళ్తూ డాక్టర్ అంబేద్కర్ కలగన్నటువంటి చక్కటి సమాజం కోసం మన వంతు కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చేదానికి వీలుగా ఈ ఎవరెస్ట్ ఎక్కడం అనే ఒక చిన్న ప్రయత్నం ఒక దారి చూపించాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి ప్రవీణ్ కుమార్ గారికి, కోమల కిషోర్ మేడంకి, శేఖర్ బాబు గారికి, మా మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. You have got a global recognition, not state, national కాదు, గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా మీకంటూ ఒక స్పష్టమైన గుర్తింపు వచ్చింది. తర్వాత రెండవది ఏంటంటే మీరందరూ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పెట్టారు, చాలా సంతోషం. మీ పేరెంట్స్ కూడా గుర్తు తెచ్చుకుంటారు. అదేవిధంగా మనం అందరం కూడా ఈ స్థాయికి ఉండడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మీరు అక్కడ స్మరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ పేరెంట్స్ ధైర్యం చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వెరీ రిస్కీ ఎక్స్పెడిషన్ ఆన్ ది ఎర్త్ దానికోసం మిమ్మల్ని పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రవీణ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎవరెస్ట్ మీద ఎక్కేలా ప్రోత్సహించామన్నారు ఏపీ యూత్ కమిషనర్ కోమల కిషోర్. దీనికోసం విద్యార్థులు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. యాభై 51 రోజుల్లో లక్ష్యాన్ని సాధించినమన్నారు విద్యార్థులు. ఎముకలు కొరికే మంచులా ఆక్సిజన్ అందని స్థితిలో కూడా ధైర్యంగా ఉన్నామని చెప్పారు. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోటే ఎవరెస్ట్ మీద ఎక్కగలిగామన్నారు. అలాగే కర్నల్ రాములు సార్ గారికి, కోమల కిషోర్ మేడం గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, భద్రే సార్, మా కోచ్ భద్రే సార్ గారికి, శేఖర్ బాబు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఈ ఎవరెస్ట్ ఎక్కడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. మేము సమ్మిట్కి బయలుదేరినప్పుడు సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఎగరేసాం. తర్వాత డిఆర్బి అంబేద్కర్ గారిది, తర్వాత మా ట్రైబల్ సొసైటీది ఫ్లాగ్ ఎగరేసాం. మాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలామంది ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తుంటారు ఎవరెస్ట్కి చేయడానికి, స్పాన్సర్స్ అవి గవర్నమెంట్ అడుగుతుంటారు. అలాంటిది మాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించుకొచ్చాం. సో దీంట్లో టీం మెంబర్గా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందపడుతున్నాను. సర్కార్ ప్రోత్సహిస్తే ఇంకిన్ని విజయాలు సాధిస్తామంటున్నారు విద్యార్థులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో మురుగునీటి నిర్వహణ మీద వాటర్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతున్నది. 70 మినీ జెట్టింగ్ మిషన్లతో డ్రైనేజ్లను క్లీన్ చేస్తామని జలమండలి చెబుతున్నది. ఇక నుండి మనుషులతో డ్రైనేజ్లు క్లీన్ చేసుడు బందేనంటుంది. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయని, పద్మారావు, ప్రభుత్వ సలహాదారు వివేక్, మేర్ రామ్మోహన్, మరికొందరు స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చారు. పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఇన్సూరెన్స్లో వాళ్ళకి కనీసం ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రభుత్వం ప్రకటిస్తుంది. వాళ్ళు చనిపోగానే 5-10 లక్షలు మనం ప్రకటిస్తున్నాం. అట్లా కాకుండా ఒక సిస్టమ్ డెవలప్ చేసి వాళ్ళకు కూడా మనం అన్ని రకాలుగా, అదే రకంగా శానిటేషన్ చేసేటటువంటి వాళ్ళకు కూడా, మరి రోడ్డు మీద ఊడ్చేటటువంటి వాళ్ళం కూడా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ కింద తీసుకొచ్చి కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఎందుకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఫారెన్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి, అన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఈనాడు మన హైదరాబాద్ మున్సిపల్ కాకుండా రాష్ట్రానికే మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో కూడా ఆ రకంగా పేద ప్రజల గురించి కూడా ఆలోచించి ఒక ఇన్సూరెన్స్ సిస్టంలో వాళ్ళని కూడా తీసుకురావాలని చెప్పని చాలా సంతోషం. ఈ శుభ సందర్భంలో నన్ను కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి స్థానిక వాటర్ వర్క్స్ ఎండి గారికి, మంత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన మంత్రివర్యులు సార్ మీరు మాట్లాడే ముందు సార్ ఒక 2 బుక్స్ రిలీజ్ చేస్తాము. గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారిని ఒకసారి మాట్లాడవలసింది కోరుతాం. గౌరవనీయులు సభాధ్యక్షులు వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మున్సిపల్ శాఖ మార్షులు తారక రామారావు గారు, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ సాబ్ గారికి, హోంమంత్రి పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు పద్మారావు గారికి,